బచ్చో నాన్న మనము ఎయిత్ క్లాస్ వాళ్ళము ధర్తీకి ఆంకే ఫిఫ్త్ లెసన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అంటే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ప్రతిరోజు కళలు కనేవాడు. ఆ కళను ఏ విధంగా సాకారం చేసుకోవాలని ఉదయం లేచి ఆ కళలను సాకారం చేసుకునేవాడు. ఈ విధంగా తన వ్యాపారము ఇవన్నీ చేస్తూ తనకు వచ్చిన ఈ మనీని డబ్బులను అంతా కూడా దానిల కోసమే ఖర్చు పెట్టేవాడు. మరియు ఎన్నో రాజ్యాలను అంటే పక్క చిన్న చిన్న గ్రామాలను స్థాపించుకోవడము, అక్కడ వాణిజ్య వర్తకము వ్యాపారాలు ఇవన్నీ చేసుకునేవాడు. ఒకసారి ఇతను నిద్రపోతూ ఉండేటప్పుడు అతనికి కొన్ని కళలు వచ్చేటి. ఆ కళలన్నీ నెరవేర్చుకునేవాడు. ఒకసారి ఏం చేసింది, ఒక చాందిని రాత్ ఏం జరిగింది ఇక్కడ అతను చూడండి ఇక్కడ వరకు చూసుకున్నాం కదా. एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था. चांद को देखकर वह सोचने लगा, काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य के आसानी से देख सकता. రాజు చాందిని రాత్, చాందిని అంటే ఏంటి, నైటు అంటే పున్నమి నైట్ అన్నమాట. ఆ రోజు పండుకొని చంద్రుని చూస్తూ ఉంటాడనమాట. అనుకుంటూ ఉంటాడనమాట, నేను చంద్రుని దగ్గరగా చాందిని రాత్ का आनंद ले रहा था. चांद को देखकर वह सोचने लगा, काश मैं चांद तक पहुंच पाता. నేను చంద్రుని దగ్గరికి వెళ్తే గనా అక్కడి నుంచి నా రాజ్యంలో ఏమేం జరుగుతున్నాయో ఏమో నేను చూసేవాడిని మరియు తెలుసుకునేవాడిని కదా అని అనుకుంటాడనమాట. ఆ తర్వాత చూడండి, सोचते सोचते राजा को नींद आ गई. उसने एक विचित्र सपना देखा. राजा को लगा जैसे चांद की दो आंखें हैं, मुँह है. चांद अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और वह कह रहा है, देखो वह तुम्हारी नाव चली जा रही है. अरे समुद्र में तूफान आने वाला है, चिंता मत करो, मैं अभी तुम्हारी नाव को सूचित करता हूँ कि वह अपना मार्ग बदल ले. अरे तुम्हारे राज्य पर किसी ने हमला किया है, शीघ्र ही सहायता के लिए सेना भेजो. वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है, तरह तरह के खेलों का आयोजन हो रहा है. చూడండి ఏం చెప్తున్నాడో అట్లా ఈ విధంగా అతను ఆ రోజు రాత్రి కలకంటూ ఉంటాడనమాట. ఏమని నిద్రపోతాడు. ఆ విధంగా నిద్రపోయిన తర్వాత సోస్తే రాజాకు నీంద్ ఆగి, ఇట్లా ఆలోచిస్తూ ఉండగానే అతనికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఉస్నే ఏక విచిత్ర సపనా దేకా, ఒక విచిత్రమైన కళను కన్నాడు అనమాట. సపన అంటే కళ అనమాట. రాజాకు లగా జైసా చాంద్కి దో ఆంకే హై ఔర్ ముఖ్ హై. రాజుకి ఏమనిపించింది, ఆ చంద్రునికి రెండు కండ్లు మరియు ముఖం అంటే నోరు అనేది ఉంది కదా. చాంద్ అప్ని బడి బడి ఆకోన్సే ఇధర్ ఉధర్ దేక్ రహా హై, తన పెద్ద పెద్ద కండ్లతో ఇక్కడ అక్కడ చూస్తూ ఉంది. ఔర్ వహ్ కహ్ రహా హై, మరియు అది చెప్తూ ఉంది. నాకు ఏమి చెప్తుంది, దేకో వహ్ తుమారి నావ్ చలి జా రహీ హై, చూడు అక్కడ నీ పడవ వెళ్ళిపోతూ ఉంది. అరే సముద్రమే తుఫాన్ ఆనే వాలా హై, మరియు సముద్రంలో తుఫాన్ అనేది కూడా వస్తుంది చూడు. చింతా మత్ కరో, నువ్వు భయపడద్దు. మై అభి తుమ్హారీ నావ్ కో సూచిత్ కర్తా హూ కి కిసీనే కి వహ్ అప్నా మార్గ్ బదల్లే, నేను నీ పడవకి ఇప్పుడే చెప్తాను దాని మార్గాన్ని వేరే పక్కకు మళ్లించుకోమని. అరే తుమ్హారే రాజ్ పర్ కిసీనే హమ్లా కియా హై, శీఘ్ర హీ సహాయతా కే లియే సేనా భేజో, మరియు నీ రాజ్యంలో దొంగలు చొరబన్నారు, వెంటనే సైన్యాన్ని పంపించు. వహు దేకో తుమ్హారే రాజ్యమే పూర్వ అంటే ఈస్ట్ అంటే తూర్పు సైడు, ఉత్సవ్ మనాయా జా రహా హై, తరహ్ తరహ్ కే ఖేలోం కా ఆయోజన్ హో రహా హై, పండగలు అనేది జరుపుతున్నారు మరియు రకరకాల ఏంటి గేమ్స్ ఆడుతున్నారు అనేటట్లు. అంటే రాజు కలగంటున్నాడు, నిద్రపోతూ కలగంటున్నాడు అన్నమాట. ఏమని, ఆ చంద్రుడు తనకు కళ్ళలో కనిపించి తనకు కళ్ళు ముక్కు నోరు అన్నీ ఉన్నాయి. అతను తన పెద్ద పెద్ద కళ్ళతో తన రాజ్యంలో ఏమేమి జరుగుతుందో అవన్నీ నాకు చెప్తున్నాడు. నా రాజ్యంలో ఈ విధంగా జరుగుతుంది, దొంగలు నీ రాజ్యంలో పన్నారు, చూడు కాపాడుకో, నీ నావ సముద్రంలో మునిగిపోతుంది, తుఫాన్ వస్తుంది, కాపాడుకో అనేటట్లు ఇదంతా చెప్తూ ఉంది అనేటట్లు అతను కలగంటూ ఉన్నాడు అనమాట. చూడండి ఇక్కడ అదో ఈ విధంగా జరుగుతుంది అనేటట్లు కలగని చెప్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు శాటిలైట్స్ వేసినారు. అంటే నెక్స్ట్ తరం అప్పుడు పురాతన కాలం కదా ఏమీ లేవు. నెక్స్ట్ తరంలో ఈ శాటిలైట్ అనేటివి వస్తాయి, దానిల ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటట్లు మనకు చూపించడం అనమాట. చూడండి, రాజానే సపనే మే హీ చాంద్కో ధన్యవాద్ దియా. ఆ విధంగా ఆ చంద్రుడు తనకు హెల్ప్ చేసినందువల్ల రాజు కలలోనే తనకు థ్యాంక్స్ చెప్పినాడు అనమాట. सुबह हुई, समय पर दरबार लगा. राजा ने अपना सपना सुनाया, फिर हंसते हुए कहा, सपना शायद सपना ही रहेगा. राजा की हंसी के पीछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर दिया. एक वृद्ध दरबारी ने कहा, महाराज निराशा ना हो, आपका यह सपना अवश्य सच होगा.
సుబహ్ హుయే తెల్లవారిందనమాట. తెల్లవారిన తర్వాత సమయ్ పర్ దర్బార్ లగా, ఇంకా దర్బార్ అన్నట్టు ఆస్థానం అనేది ఏర్పాటు చేసుకున్నారనమాట. రాజానే అప్నా సపనా సునాయా, రాజు తనకు వచ్చిన కళను అక్కడ అందరికీ చెప్పాడనమాట. ఫిర్ హస్తే హుయే కహా, మరియు నవ్వుతూ చెప్తున్నాడు ఏమని, సపునా షాయద్ సపునా హీ రగేగా, కళ కలగానే ఉంటుంది కదా, అది ఇప్పుడు నిజం కాదు కదా, అది నిజం చేసుకోవడానికి తనకు కాదనమాట. ఎందుకు చంద్రుడి దగ్గర, అప్పటి కాలంలో చంద్రుడి దగ్గరికి పోవడానికి చంద్రుడు కాదు కదా, ముందు కళలు అంటే నిజం చేసుకునేవాడు, కానీ ఇది నిజం చేసుకోలేడు. రాజాకి హసీకే పీచే చిపి నిరాశ ఔర్ దర్ద్ నే దర్బారియోं को విచలిత్ కర్ దియా, రాజు నవ్వు వెనుక ఉన్న బాధను అదన్నీ దర్బార్లో ఉండే వాళ్ళ ఆస్థానంలో ఉండే కవులందరూ కూడా చాలా బాధపడినారు అనమాట. విచలిత్ అంటే బాధపడినారు. ఏక వృద్ధ దర్బారినే కహా, ఒక వృద్ధ దర్బార్, వృద్ధ అంటే ముసలి అతను, దర్బారి అంటే ఆ దర్బార్లో ఉండే అతను చెప్పినాడు ఆయన ఏమని, మహారాజా నిరాశ్ నా హో, మహారాజా మీరు నిరాశ పడవద్దండి, ఆప్కా యహ్ సప్నా అవశ్య సచ్ హోగా, మీరు కన్న ఈ కళ నిజంగానే నిజమవుతుంది, మీరు భయపడద్దు అని చెప్తాడనమాట. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా నా వృద్ధ దర్బారీ, ధీరే ధీరే సమయ బీత్తా గయా, आखिर वह दिन आ ही गया जब राजा का सपना सचमुच सच हो गया. आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा कर रहे हैं. आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है. अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जो कई नई बातें की जानकारी हमें देते हैं. చూడండి, ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా నా వృద్ధ దర్బారీ, ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిందనమాట. సరిపోయిన గడిచిన సంవత్సరాలు ఇట్లా జరుగుతుండగా ఇంకా ఏక్ దిన్, ఒక రోజు ఇంకా రాజు లేడు, ఆ రాజుకు చెప్పిన వృద్ధ దర్బారి కూడా లేదనమాట. ధీరే ధీరే సమయ బీతతా గయా, ఈ విధంగా సమయ బీతన అంటే టైం, ఈ విధంగా కొద్దిగా కాలం జరుగుతూ ఉందన్నమాట. ఆఖిర్ వహ్ దిన్ ఆహి గయా, ఆఖిర్ వహ్ దిన్, ఆ రోజు రానే వచ్చిందనమాట. ఏ రోజు, జబ్ రాజా కా సప్నా సచ్ముచ్ సచ్ హో గయా, ఆ రాజు కన్న కళ నిజంగానే నిజమైందనమాట, ఆ రోజు వచ్చింది. ఆజ్ సైకడో కృత్రిమ ఉపగ్రహ పృథ్వీకి పరిక్రమ కర్ రహే హై, ఆ రాజు కన్న కళ ఇప్పుడు నెరవేరిందంట. ఆజ్ సైకడో కృత్రిమ ఉపగ్రహ, సైకడో ఎన్నో వేల, సైకడో అంటే ఎన్నో వేల కృత్రిమ ఉపగ్రహాలు, కృత్రిమంగా కృత్రిమ అంటే తయారు చేసిన ఉపగ్రహాలను పృథ్వీకి పరిక్రమ కర్ రహే హై, పృథ్వీ అంటే భూమి, భూమి చుట్టూ పరిక్రమ అంటే తిరుగుతూ ఉన్నాయి. ఆజ్ అకేలా చాంద్ హీ హమారీ ధరతీకి ఆంకే నహీ హై, ఇంతకుముందు మన భూమిని కాపాడేది ఒక చందమామ ఉంది, కానీ ఇప్పుడు ఆ చంద్రుడు ఒకడే కాదు, అంతరిక్షమే సైకడో కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే హై, అంతరిక్షంలో అంటే స్పేస్లో ఎన్నో వేల కృత్రిమ ఉపగ్రహాలు చక్కర్ అంటే తిరుగుతూ ఉన్నాయి. జో కయి నయి బాతేకి జాన్కారీ హమే దేతే హై, అవి ఎన్నో రకాల సమాచారం ఇవన్నీ కూడా మనకు ఇస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్, కృత్రిమ ఉపగ్రహ సచ్ముచ్ ధరతీకి చక్కర్ కాట్తి ఆంకేకి समान है, वे सब कुछ देख लेते हैं. समुद्र में उठते तूफान, धरती पर होने वाले तरह तरह के विस्फोटन, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध, यही नहीं वे मौसम के बहुत पहले पहचान लेते हैं और आने वाले खतरों से सावधान कर देते हैं. अंतरिक्ष तथा सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है. ये पलक झपकते संदेशों को, चित्रों को और टेलीविज़न को कार्यक्रमों को हजारों मील दूर पहुंचाते हैं. చూడండి, కృత్రిమ ఉపగ్రహ సచ్ముచ్ ధరతీకి చక్కర్ కాట్తి ఆంకేంకే సమాన్ హై, ఈ కృత్రిమ ఉపగ్రహాలు సచ్ముచ్ నిజంగానే ధరతీకి భూమికి చక్కర్ కాట్తి ఆంకేంకి సమాన్ హై, చక్కర్ కాట్టి తిరుగుతూ ఉండే కన్నులు లాంటివి. ఇవి వే సబ్ దేఖ్ సక్తే హై, అవన్నీ కూడా చూడగలుగుతాయి. ఏవి? కృత్రిమ ఉపగ్రహాలు. సముద్రం ఏవేవి ఇక్కడ చెప్తున్నారు చూడండి. సముద్రమే ఉడితే తుఫాన్, సముద్రంలో వచ్చే తుఫాన్ను, ధర్తీ పర్ హోనే వాలే తరహ్ తరహ్ కే విస్ఫోటన్, భూమిపైన జరిగే రకరకాల విస్ఫోటనాలు అంటే ఎక్కడ భూమిపైన ఎక్కడ ఏం జరుగుతుంది అవి కూడా చెప్తుంది. నెక్స్ట్, యహా వహా చల్నే వాలే భయానక్ యుద్ధ, అక్కడ ఇక్కడ జరిగే భయంకరమైన యుద్ధాల గురించి. మరియు యహీ నహీ, ఇదే కాదు, వే మౌసం కో బహుత్ పెహలే పెహచాన్ లేతే హై, అదే కాకుండా మౌసం అంటే వాతావరణ సమాచారం కూడా మనకు ముందే తెలుసుకొని చెప్తాది. ఔర్ ఆనే వాలే ఖతరోన్ సే సావధాన్ కర్ దేతే హై, మరియు అదే కాకుండా రాబోయే ప్రాబ్లమ్స్ను కూడా తెలిపి మనకు అలర్ట్గా ఉండేటట్లు చేస్తుందన్నమాట. అంతరిక్ష తథా సౌరమండల్ కే గ్రహం కే బారే మే భీ జాన్కారీ దేతే హై, అంతరిక్ష ఈ ధరతి భూమి గురించే కాదు, అంతరిక్షంలో స్పేస్లో ఉండే సౌరమండల్ అంటే సూర్యుని సంబంధంగా తిరిగే సూర్యు దగ్గరగా అటు సైడ్ ఉండేటివి గ్రహాల గురించి కూడా తెలుపుతూ ఉంటుంది.
जिनसे इन గ్రహం की यात्रा का मार्ग तैयार होता है దాని ద్వారా ఆ గ్రహాల దగ్గరికి వెళ్ళడానికి మనము వెళ్ళచ్చా వెళ్ళలేమా అనేది కూడా చెప్పగలుగుతుందన్నమాట. ఏ ఏ పలక్ झपकते संदेश को चित्रों को పలక్ झलकते అంటే ఒక క్షణంలోనే సందేశాలను ఏదైనా మెసేజ్ వార్తలను మరియు చిత్రంకో మరియు పిక్చర్స్ను और టెలివిజన్ కార్యక్రమంకో మరియు మనం ఇప్పుడు టీవీ చూస్తున్నాం కదా, టెలివిజన్ అంటే టెలివిజన్ కార్యక్రమం అంటే ప్రోగ్రామ్స్ను హజారో మీల్ దూర్ పహుంచాతే హై ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి మనకు ప్రసరింపజేస్తాయి. అంటే ఆ శాటిలైట్స్ వల్లనే మనకి ఇప్పుడు ఈ టీవీ అనేది ఫోన్ అనేది ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నాము అని చెప్తున్నారు. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ఇప్పుడు అవి మనకు టీచర్స్గా కూడా అంటే టీచర్ల లాగా తయారైనాయి అనమాట. అంటే ఏసే శిక్షక ఎటువంటి టీచర్స్ అంటే జో అంతరిక్షమే అంటే అంతరిక్షంలో స్పేస్లో ఘూమ్తే తిరుగుతూనే హమారే కిసానో మన రైతులకు మరియు ఔర్ బచ్చోంకో మరియు పిల్లలకు నయి బాతే సిఖా రహే హై కొత్త విషయాల గురించి చెబుతూ ఉన్నాయి. అంటే టీచర్లాగా అవి మనకు కొత్త విషయాలను కూడా తెలుపుతూ ఉన్నాయి. ఏవి శాటిలైట్స్ కృత్రిమ ఉపగ్రహాలు. इन उपग्रहों की नज़र बड़ी तेज है, इनसे कोई बात छिपी नहीं रहती, इसीलिए इनसे बढ़िया जासूस भला कौन हो सकता है. చూడండి ఇన్ ఉపగ్రహం కో నజర్ బడీ తేజ్ హై. నజర్ అంటే దృష్టి. ఈ ఉపగ్రహాల యొక్క దృష్టి చాలా తేజ్ అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇన్సే కోయి బాత్ చిపి నహి రహతి. దీళ్ళ ద్వారా ఏమి దాచిపెట్టడానికి ఉండదన్నమాట, అన్నీ బయటకు తెలిసిపోతాయి అనమాట. ఇస్లియే ఇన్సే బడియా జాసూస్ బలా కౌన్ కర్ సక్తా హై. దీనిల కంటే ఇంకా ఎవరు బడియా పెద్ద జాసూస్ అంటే గూఢచారులు అంటారు కదా, ఇంకా గూఢచారులు అనే వాళ్ళు ఎవరుంటారు దీనిల కంటే అంటే అన్నీ ఇవి మనకు గూఢచారులాగా తెలియజేస్తూ ఉంటాయి అని చెప్పడం. ఏ సైకడో మీల్కి ऊंचाई से चित्र खींचते हैं और शत्रु की सैनिकों को तैयारियों के बारे में जानकारी देते हैं. మరియు అదే కాకుండా ఏ సైకడో మీల్కి ऊंचाई से ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ऊंचाई అంటే హైట్ నుంచి చిత్ర ఖీంచతే హై పిక్చర్స్ అనేది ఖీంచిన అంటే ఫోటో ఫ్రేమ్ తీస్తారు. और శత్రు అంటే శత్రువుల సైనికులు ఏమేమి తయారు చేస్తున్నాయో అవన్నీ కూడా మనకు పంపిస్తాయన్నమాట. అంటే వేరే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లా అనేటట్లు మనకు సమాచారాన్ని అందించడం ఇవన్నీ కూడా ఈ శాటిలైట్స్ చేస్తాయి అని చెబుతున్నారు. కాష్ आज वह राजा होता तो अपना सपना सच होता देख कर कितना खुश होता. అప్పుడు మనం కాష్ ఒకవేళ నిజంగా ఆ రాజు ఉండింటే ఇప్పుడు అతని కళ నిజమైంది కదా ఎంత సంతోషపడేవాళ్ళు అని ఈ కథ మనకు చెబుతుందనమాట. ఇది నాన్న ధర్తీకి ఆంకే అంటే ఆ పురాతన కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను ఒక కళలు కనేవాడు అనమాట. ఆ కళలు పొద్దున ఎగుదికి నెరవేర్చుకునేవాడు. అంటే డబ్బులు ఖర్చు పెట్టో ఇట్లా అది నెరవేరితే సంతోషపడాడు, నెరవేరకపోతే దాన్ని ప్రయత్నించేవాడు. ఆ విధంగా చేసేవాడు. ఒకరోజు అదే పౌర్ణమి రోజు పండుకొని చంద్రుని చూస్తూ తను నిద్రలోకి జారుకుంటూ అనుకుంటాడు అనమాట. చంద్రునిలాగా కళ్ళు పెద్ద కళ్ళు మరియు నోరు ఇవన్నీ ఉంటే కనుక నా రాజ్యంలో ఏమేమి జరుగుతుందో అవన్నీ నేను చెప్పగలుగుతాను, తెలుసుకోగలుగుతాను కదా ఇట్లా అనుకుంటూ ఉంటాడు. అట్లా కళ్ళలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా తన వచ్చిన కళను మరుసటి రోజు తన రాజ్యంలో ప్రజలకు చెప్తాడు. అప్పుడు అందరూ తన కళ ఎక్కడ నిజమవుతుంది ఇప్పుడు అనేటట్లు బాధపడతారు. అది నిజం కాదు. ఎందుకంటే మామూలుగా అయితే అన్ని కళలు నెరవేర్చుకునేవాడు, కానీ ఇది నెరవేర్చలేడు. అంటే అప్పట్లో అంతా మనకు అంతగా లేదనమాట. మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో రాను మళ్ళీ అంతగా అయ్యి అప్పుడు రాజు లేడు. ఒక వృద్ధ యువకుడు వృద్ధుడు వచ్చి చెప్తాడనమాట దర్బార్లో ఉండే వృద్ధ దర్బారి, మీ కళ నిజంగానే రాబో తరాల్లో నిజమవుతుంది, మీరు బాధపడద్దనేది సన్మానిస్తాడనమాట. ఆ విధంగా తర్వాత కృత్రిమ ఉపగ్రహాలను వచ్చి మనకు శాటిలైట్స్ ఇవన్నీ కూడా మనకు ఈ స్పేస్లో జరిగే దాని గురించి అన్నిటి గురించి టీవీల గురించి టెలిఫోన్ల గురించి అన్ని కార్యక్రమాల గురించి వాతావరణం గురించి మనకు ఇప్పుడు టీవీ రావాలన్నా సెల్ ఫోన్ వైర్లెస్గా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా శాటిలైట్ల ద్వారా మనకు అవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. మరియు వేరే దేశంలో ఏం జరుగుతుందో దాని గురించి కూడా మనకు పిక్చర్స్ అనేది తెలుపుతూ ఉన్నారు. దీని గురించి నాన్న ఏది ధర్తీకి ఆంకే. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఈ లెసన్ సంబంధంగా గ్రామర్ పార్ట్ తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.